హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ గాయ్స్. టుడే నోటిఫికేషన్ వచ్చి ఎల్ఐసి హెచ్ఎఫ్ఎల్ ఎల్ఐసి హౌసింగ్ ఫైనాన్స్ లిమిటెడ్ నుంచి జూనియర్ అసిస్టెంట్ పోస్టులు పడ్డాయి. దీనికి ఆంధ్రప్రదేశ్ అండ్ తెలంగాణ వాళ్ళు కూడా అప్లై చేసుకోవచ్చు. దీని యొక్క జీతం వచ్చి 32,000 నుంచి 35,000 వరకు ఉంటుంది. దీని యొక్క లాస్ట్ డేట్ వచ్చి 14/8/2024. సో ఫ్రెండ్స్, దీని యొక్క పూర్తి వివరాలు ఈ వీడియోలో చూద్దాం. ఎక్కడ స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి. మీకు పిన్ టు పిన్ అర్థమవుతుంది అనమాట. అర్థమవుతుందనే మీరు అప్లై చేసి మంచిగా జాబ్ సక్సెస్ అవ్వగలరు. దీనికి ఎగ్జామ్ ఉంటుంది. ఎగ్జామ్ ఎలా క్వాలిఫై అవ్వాలో కూడా చెప్తాను. ఎనీవే, అందరికీ ఆల్ ది బెస్ట్ గైస్. లెట్స్ చెక్ ద వీడియో. ఎల్ఐసి హెచ్ఎఫ్ఎల్ రిక్రూట్మెంట్ 2024 అప్లై ఫర్ 200 జూనియర్ అసిస్టెంట్ పోస్ట్స్. ఎల్ఐసి హౌసింగ్ ఫైనాన్స్లో 200 జూనియర్ అసిస్టెంట్ పోస్టులు. జీతభత్యాలు నెలకు 32,000 నుంచి 35,200. లైఫ్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా హౌసింగ్ ఫైనాన్స్ లిమిటెడ్లో దేశవ్యాప్తంగా ఉన్న ఎల్ఐసి హెచ్ఎఫ్ఎల్ కార్యాలయాల్లో జూనియర్ అసిస్టెంట్ పోస్టులకు భర్తీ నోటిఫికేషన్లు విడుదల చేసింది. ఎల్ఐసి హెచ్ఎఫ్ఎల్ కార్యాలయాల్లో జూనియర్ అసిస్టెంట్ పోస్టులకు భర్తీ విడుదల చేసిందంట. సో ఏపీ పరిధిలో ఉన్న వాళ్ళకి 12 మందికి, తెలంగాణ పరిధిలో ఉన్న వాళ్ళకి 31 జేఏలు ఖాళీగా ఉన్నాయంట. ఏదైనా విభాగంలో డిగ్రీ పూర్తి చేసిన అభ్యర్థులు ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకోవడానికి అర్హులు. అభ్యర్థులు దరఖాస్తు ఫీజుకు 800 చెల్లించి జూలై 25 నుంచి ఆగస్టు 14 వరకు ఆన్లైన్ విధానంలో దరఖాస్తు చేసుకోవాలని ఉంటుంది. సో ఫ్రెండ్స్, ఎల్ఐసి హెచ్ఎఫ్ఎల్ రిక్రూట్మెంట్ నుంచి జూనియర్ అసిస్టెంట్ పోస్టులు పడ్డాయి. దీనికి ఏపీలో 12, తెలంగాణలో 31 జేఏలు ఖాళీగా ఉన్నాయంట. దీని క్వాలిఫికేషన్ వచ్చి ఏదైనా డిగ్రీ పూర్తి చేసి అభ్యర్థులు ఈ పోస్ట్కి అప్లై చేసుకోవచ్చు. అలాగే దీని యొక్క అప్లికేషన్ ఫీజు వచ్చి 800 రూపీస్, అంటే 800 రూపాయలు. ఇది అప్లికేషన్ డేట్, స్టార్టింగ్ డేట్ వచ్చి జూలై 25 నుంచి ఆగస్ట్ 14 వరకు ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవచ్చు అంట. జూనియర్ అసిస్టెంట్ మొత్తం ఖాళీలు 200. అర్హత కనీసం 60% మార్కులతో ఏదైనా విభాగంలో గ్రాడ్యుయేషన్ ఉత్తీర్ణతో పాటు కంప్యూటర్ సిస్టమ్ ఆపరేటింగు, వర్కింగ్ నాలెడ్జ్ తప్పనిసరి. కంప్యూటర్ ఆపరేషన్స్, లాంగ్వేజ్ సర్టిఫికేట్, డిప్లొమా, డిగ్రీ చదివి ఉండాలి. ఫ్రెండ్స్, 60% మార్కులతో ఏదైనా విభాగంలో గ్రాడ్యుయేషన్ కంప్లీట్ చేసి ఉండాలి. దాంతోపాటు కంప్యూటర్ సిస్టమ్ వర్కింగ్, ఆపరేటింగు, దాని మీద నాలెడ్జ్, అలాగే లాంగ్వేజ్ సర్టిఫికేట్లు, డిప్లొమా, డిగ్రీ చదివి ఉండాలండి పక్కాగా. దీని యొక్క వయసు వచ్చి 1/7/2024, అంటే జూలై 1వ తారీఖుకి 21 నుంచి 28 సంవత్సరాలు, అంటే 28 సంవత్సరాలు పూర్తి అవ్వకుండా ఉండాలన్నమాట. 21 నుంచి 28 సంవత్సరాలు ఎవరైనా సరే ఈ జూనియర్ అసిస్టెంట్ పోస్టులకి అప్లై చేసుకోవచ్చు. దీని యొక్క వేతనం అంటే జీతం పని ప్రదేశం ఆధారంగా, అంటే మీరు పనిచేసే పని ఆధారంగా, దాని యొక్క లొకేషన్ అంటే ఆ ప్రదేశం ఆధారంగా 32,000 నుంచి 35,200 ఉంటుంది, అంటే 32K. సో ఫ్రెండ్స్, చాలా వెరీ గుడ్ సాలరీ. దరఖాస్తు రుసుము అంటే అప్లికేషన్ ఫీజు వచ్చి 800 రూపీస్. అలాగే ఎంపిక విధానం అంటే సెలక్షన్ ప్రాసెస్. ఆన్లైన్లో పరీక్ష పెట్టి ఇంటర్వ్యూ, సర్టిఫైడ్ వెరిఫికేషను, మెడికల్ ఎగ్జామినేషన్, అంటే 4 స్టేజెస్ ఉంటుంది. ఎలా అంటే ఫస్ట్ ఆన్లైన్లో ఎగ్జామ్, తర్వాత ఇంటర్వ్యూ, తర్వాత సర్టిఫైడ్ వెరిఫికేషను, తర్వాత మెడికల్ ఎగ్జామినేషను. సో నెక్స్ట్ వచ్చి ఆన్లైన్ పరీక్ష. ఆన్లైన్ పరీక్ష ఎలా ఉంటుందంటే ఇంగ్లీష్ లాంగ్వేజ్లో 40 ప్రశ్నలు, 40 మార్క్స్. అలాగే లాజిక్ రీజనింగ్ 40 ప్రశ్నలు, 40 మార్క్స్. జనరల్ అవేర్నెస్ 40 ప్రశ్నలు, 40 మార్క్స్. న్యూమరికల్ ఎబిలిటీ 40 ప్రశ్నలు, 40 మార్కులు. కంప్యూటర్ స్కిల్ 40 ప్రశ్నలు, 40 మార్కులు. అలాగే మొత్తం పరీక్ష వ్యవధి 120 నిమిషాలు. అంటే అలా మొత్తం పరీక్ష వ్యవధి అంటే ఎన్నో నిమిషాలు? 120 నిమిషాలు, అంటే 2 గంటలు అనమాట. పరీక్ష విధానం ఎలా అంటే ఇంగ్లీష్లో ఉంటుంది అన్నమాట. లాంగ్వేజ్ ఏంటంటే పరీక్ష లాంగ్వేజ్ ఇంగ్లీష్లో ఉంటుంది. అలాగా మొత్తం 200 బిట్లు అనుకుంటా. సో 120 నిమిషాలు, 2 గంటలు 200 బిట్లు అనమాట. తెలుగు రాష్ట్రాల్లో ఆన్లైన్ పరీక్షా కేంద్రాలు. మన తెలుగు రాష్ట్రాల్లో ఆన్లైన్ పరీక్షా కేంద్రాలు ఎక్కడంటే విశాఖపట్నం, గుంటూరు, విజయవాడ, రాజమండ్రి, విజయనగరం, శ్రీకాకుళం, తిరుపతి, నెల్లూరు, కర్నూలు, కడప, హైదరాబాద్, సికింద్రాబాద్, కరీంనగర్, వరంగల్. సో దగ్గరగానే పెట్టుకోండి అందరూ. ఇది ఏంటంటే ఆన్లైన్ ఎగ్జామ్ రాయడం కోసం పరీక్షా కేంద్రాలు, అంటే ఎగ్జామ్ సెంటర్స్ అనమాట. దరఖాస్తు విధానం. అభ్యర్థులు ఎల్ఐసి హెచ్ఎఫ్ఎల్ వెబ్సైట్ ద్వారా ఆన్లైన్ దరఖాస్తు చేసుకోవచ్చు. అంటే ఎల్ఐసి హెచ్ఎఫ్ఎల్ వెబ్సైట్లోకి వెళ్ళి ఆన్లైన్ దరఖాస్తు, అంటే ఆన్లైన్ అప్లికేషన్ చేసుకోవాలన్నమాట. ముఖ్యమైన తేదీలు. ఆన్లైన్ రిజిస్ట్రేషన్ స్టార్టింగ్ డేట్ వచ్చి 25/7, అంటే జూలై 25ని స్టార్ట్ అయ్యి ఆన్లైన్ రిజిస్ట్రేషన్ గడువు తేదీ, అంటే లాస్ట్ డేట్ ఏంటంటే 14th ఆగస్ట్తో లాస్ట్ డేట్ అనమాట. ఆన్లైన్ పరీక్షా నిర్వహణ అంటే సెప్టెంబర్లో పెడతారంట. ఎగ్జామ్ వచ్చి సెప్టెంబర్లో పెడతారు. ఆన్లైన్ పరీక్షా నిర్వహణ సెప్టెంబర్లో పెడతారు. సో ఫ్రెండ్స్, ఎల్ఐసి హెచ్ఎఫ్ఎల్ నుంచి భారీ రిక్రూట్మెంట్ 200 పోస్ట్స్. మనకు అందులో 12 ఏపీకి, తెలంగాణకేమో 31 జేఏలు ఖాళీగా ఉన్నాయంట. సో దీని యొక్క అప్లికేషన్ ఫీజు వచ్చి 800 రూపీస్. సో ఫ్రెండ్స్, అందరూ అప్లై చేయండి. దీని లాస్ట్ డేట్ వచ్చి
14th ఆగస్ట్‌తో దీని లాస్ట్ డేట్ అయిపోద్ది. అలాగే దీని సాలరీ వచ్చి 32,000 నుంచి 35,200 ఫ్రెండ్స్. సో, ఇది మంచి అప్లికేషన్ ఫ్రెండ్స్. ప్రతి ఒక్కరు అప్లై చేయండి ఫ్రెండ్స్. జాబు మంచి సెటిల్మెంట్ అయితది ఫ్రెండ్స్. ఎల్ఐసి హెచ్ఎఫ్ఎల్‌లో జూనియర్ అసిస్టెంట్ పోస్ట్ అంటే ఆషామాషీ కాదు ఫ్రెండ్స్. అందరూ అప్లై చేయండి సరే ఫ్రెండ్స్. దీని యొక్క ఫీజ్ వచ్చి ₹800 అంట కదా ఫ్రెండ్స్. అందరికీ అంటే ఎస్సీ, ఎస్టీ, ఓబీసీ అలాంటివి ఏం లేదు. అందరికీ ₹800 ఫ్రెండ్స్. ఇంకేమైనా డౌట్లు ఉంటే కామెంట్ చేయండి ఫ్రెండ్స్. ఆల్ ది బెస్ట్ ఫ్రెండ్స్. సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్.